ఏమైనా చికెన్ కొట్టిండు రాత్రి వచ్చి కొట్టిండు. ఎందుకు కొడుతున్నారంటే అవు నేను ఇష్టం నేను కొడతా ఇప్పుడు నీకు ఏం కావాలి ఏం చేస్తావు అంటున్నాడు. మళ్ళీ చేతిలో బీర్ బాటలు ఉన్నాయి, చేతిలో బీర్ బాటల్స్ ఉన్నాయి. తాగుతూ ఇక్కడ ఏదంతా తిరుగుతున్నారు. రాత్రి ఎగ్జాక్ట్ 1:20 నిమిషాలకు చేతితో గట్టి కొడుతుంది. నేను వచ్చి కూడా కొడుతుండు. అవును కొట్టిన ఏమంటో చెప్పి ఎంతో పైసలు ఎంతో చెప్పి ఇచ్చేస్తా అంటున్నాడు. ఎవరు పేరు తెలుసా? శంకర్ అని ఒక పిల్లలు ఆటో నడుపుతాడు, గోవింద్ అని ఒక పిల్లాడు ఉన్నాడు, ఇంకో పక్క పోరాడు ఉంటాడు. 10-15 మంది రాత్రి 3 గంటల వరకు 10-15 మంది నిలబడతారు. ఇక గంజాయి తాగుతారు, బీర్ బాటలు తెచ్చుకుంటారు. ఇక కూర్చొని ఏదైనా తాగుతుంటే కూర్చొని తాగుతారు. ఏదో బాబు ఈ రాత్రి అంటే నీటి కాడ కూర్చున్నా నీకేం సంబంధం? అరే బాబు పిల్లలు తిరుగుతారు. లేడీస్ ని కూడా చిరాకుతున్నారు. ఇక ఆడోళ్ళని మగోళ్ళని ఎవరు వచ్చినా పిలిచి మరీ కొడుతున్నారు. ఈ మనిషిని కూడా పిలిచి పనులు పాలకూర తీసుకోవడానికి వస్తే ఆయన పిలిచి ఏంద్రా అట్లా చూసుకోబోతున్నారు అని చెప్పి ఆయన కూడా బాగా కొట్టింది. కొట్టే కూడా పోలీస్ కంప్లైంట్ ఇస్తే కూడా పోలీస్ స్టేషన్ పోయినాము. పోలీస్ స్టేషన్ పోయాక మళ్ళీ ఒకసారి ఇట్లా చేయకూడదని వాళ్ళని పంపించేసి వీళ్ళని పంపించేసి యాక్షన్ తీసుకుంటలేదు. పోలీసులు కూడా యాక్షన్ తీసుకుంటారు. పోలీస్ కంప్లైంట్ చేయదలుచుకోలేదు. ఎన్నో కేసులు ఉన్నాయి వాళ్ళ మీద. బస్సులో 20 మంది నెంబర్లు ఉన్నారు అందులో. ఆ పిల్లలందరూ కలిసి ఇదంతా గంజాయి తాగుకుంటా ఈ బస్సులంతా తిరుగుకుంటా బండ్లు 7 రోడ్ల మీద పెడతా పెట్రోల్ బుక్ చేస్తున్నారు. ఆడలు ఇట్లా ఇళ్ళకి ఇట్లా బయటకు వెళ్తే కదా చూసుకుంటా పోతున్నారు. ఫస్ట్ దీనికి దానికి మళ్ళీ దానికి 3 బండ్లకు కూడా కొట్టిర్రు. అది ప్రాబ్లం. గుడి ముందు గుడి ముందు వచ్చి కూర్చొని తాగుతారు. ఇక్కడ వచ్చి కూర్చుంటారు. ఎందుకు కూర్చున్నారు అంటే మీ ఇంటికా కూర్చున్నా నీ ఇంటికా కూర్చొని వాడుకున్నాను ఇట్లా మాట్లాడుతారు. ఏం చెప్పాలి? ఏమన్నా మళ్ళీ చూద్దాం. కొంతమంది బస్సు కిలోలు కొంతమంది బయట పోరు కిరాయి పెట్టిన పోరు వాళ్ళని అల్పం చేస్తున్నారు. ఇప్పుడు వచ్చినాం ఏమో చెప్తాడు వాడికి. ఇప్పుడు ఎందుకంటే వాడేమో ఇష్టం అయిపోయింది, పెద్దవాళ్ళం అయిపోయింది. వచ్చి నీకెందుకు రాబాయి నువ్వు దూకినా అనుకో ఇప్పుడు ఏమంటారే నువ్వు గాంధీ ఎందుకు కూర్చునేవాడు అట్ట పడతాం మన వల్ల. ఎందుకు చెప్పాను నువ్వు మరీ ఘోరం అంటే ఘోరం. అసలు ఇంకోటి పట్టుకపోతున్నావు, పట్టుకపోతే మళ్ళీ వదిలిపెడతారు. ఎట్లా వదిలిపెడుతున్నారు వాళ్ళకు? ఇప్పుడు కంపెనీ ఇచ్చింది మనం పట్టుకుని మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళు వదిలిపెట్టారు. వచ్చేసారు మాకు అప్పుడు తిరుగుతారు వాళ్ళకు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.